ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. 6 పథకాలకు సంబంధించి తెలంగాణలో ఏదైతే 6 పథకాలు అమల్లో ఉందో దానికి అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి బండి సంజయ్ సూచన చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏమంటున్నారంటే అయితే తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడం వల్ల సందేహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని వీరైతే ఈ మీటింగ్ అయితే పెట్టారన్నమాట. ఈ మీటింగ్లో రాష్ట్రంలో ఇప్పటికే మొత్తంగా 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా లక్షలాది మంది కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించాలని కోరడం జరిగింది. దీనికోసం రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధాన్ని గుర్తించి 6 పథకాలను అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలతో భాగస్వామ్యాలు చేయాలని చెప్పేసి వీరైతే కోరడం జరిగిందనమాట. సో అందువల్ల మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా రేషన్ కార్డులు మొత్తం వెంటనే 10 లక్షల రేషన్ కార్డులు రిలీజ్ చేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.